జోగులాంబ గద్వాల జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రవేశాల కోసం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లుగా అదనపు కలెక్టర్ నరసింహారావు తెలిపారు. మొత్తం 6 సీట్ల భర్తీకి 12 దరఖాస్తులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో డ్రా చేపట్టామన్నారు. ఇక గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపికైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 3NG 3వ తరగతిలో 2 సీట్లకు గాను 1 సీటుకు గాను ఇద్దరు అప్లికేషన్ చేశారు. దాంట్లో గర్ల్స్ ఇద్దరు ఎల్ శైలజ అనే అమ్మాయికి సీట్ వచ్చింది. ఎన్ రైతానాయ వాణికి రిజర్వ్లో ఉంది, అంటే వెయిటింగ్. ఎల్ శైలజ ఎల్ మునియానాయకి సీట్ వచ్చింది. ఎం త్రైతావాణి ఎం రాఘవేందర్కి వెయిటింగ్ లిస్ట్లో. నెక్స్ట్ 3rd క్లాస్ లంబాడా జనరల్ ఒకటే అప్లికేషన్ వచ్చింది, ఒకటే సీట్ ఉంది కాబట్టి దాన్ని ఎం సాత్విక్ నాయక్ ఎం పుల్లయ్య నాయక్ కేటాయించడం జరిగింది. 3rd క్లాస్లో జనరల్లో ఎరుకలకు ఒకటే సీట్ ఉంది. ఆ ఒక సీట్ వచ్చేసి వై శైలజ వై పరశురామ అనే అమ్మాయికి కేటాయించడం జరిగింది. 5th క్లాస్ ఎల్జీ గర్ల్స్కి ఒకటే సీట్ ఉంది, ఒకటే అప్లికేషన్ వచ్చింది. కే పల్లవి కే డాక్యా నాయక్ కేటాయించడం జరిగింది. 5th క్లాస్ జనరల్ బాయ్స్ ఎం జగదీష్ నాయక్ ఎన్ వెంకటేష్ నాయక్ సీట్ వచ్చింది. ఎం మనోజ్ కుమార్ ఎం హనుమంత్ నాయక్ వెయిటింగ్ లిస్ట్. 8th క్లాస్ కే పి ప్రకాష్ నాయక్ పి విద్యా నాయక్ సీట్ వచ్చింది. కేతావత్ పాండు నాయక్ కే రవి నాయక్ వెయిటింగ్ లిస్ట్.